నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. చాలా కాలం నుంచి ప్రతిపక్షాలు పట్టుబడుతున్నటువంటి పహల్గామ్ దుర్ఘటన మీద చర్చకి ఈరోజు పార్లమెంట్ వేదిక అయింది. లోక్సభలో దీని మీద చర్చ ప్రారంభమైంది. ముందుగా దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు తన వైపు నుంచి ఒక వెర్షన్ చెప్పారు. ప్రభుత్వం పూర్తిగా దీన్ని నియంత్రించగలిగింది, 22 నిమిషాల్లోనే పాకిస్తాన్ పీచమనచగలిగామని చెప్పారు. అయితే ప్రతిపక్షాలు అనేక కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నాయి. దీని మీద చర్చకి ఇంతకాలం ఎందుకు జరిగింది, అలాగే ఉగ్రవాదులు దేశంలోకి ఏ రకంగా రాగలిగారు, ఎలా 100 రోజుల నుంచి వాళ్ళని పట్టుకోలేకపోతున్నాం, యుద్ధాన్ని 22 నిమిషాల్లోనే ఆపరేషన్ సింధూని ఆపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అలాగే ట్రంప్ వ్యవహారం, ట్రంప్ యుద్ధాన్ని ఆపేయని నేనని చెప్పి ఆయన చెప్పడం, వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం వాటి మీద కూడా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతూ ఉన్నాయి. నిజంగా పార్లమెంట్లో దీని మీద ఒక అర్థవంతమైన చర్చ జరిగే అవకాశం ఉందా, ఎలా ముందుకెళ్తారని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చని చెప్పడం. చర్చలో మనతో పాటు గౌరీశంకర్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధులు ఉన్నారు. మరి కాసేపట్లో మనతో అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్కారం. గౌరీశంకర్ గారు, ఈ క్వశ్చన్స్ అంటే ప్రతిపక్షాలు అడుగుతున్న క్వశ్చన్స్ అంటే నిన్న మొన్న కూడా ఈ చర్చ మొదలు కావడానికి ముందు కూడా కాస్త వాడి వేడి వాతావరణం అయితే ఏర్పడుతూ ఉంది. పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎవరైతే హత్య చేశారో వాళ్ళు ఈ 26 మందిని ఊచకోత కోసారో వాళ్ళు దేశంలోనే ఉన్నారు, దేశంలోకి వచ్చారు. వాళ్ళు భారతీయులా లేదంటే టెర్రరిస్టులే, లోపల ఉన్న టెర్రరిస్టులా, లేదు వాళ్ళు కొంతమంది సహాయం చేశారా అన్న అంశాన్ని చిదంబరం గారు లేవనెత్తారు. ఇది పాకిస్తాన్ని వెనకేసుకొస్తున్నారు అన్న కోణంలో అధికార పక్షం నుంచి విమర్శలు వచ్చినాయి. వాళ్ళు ఏ రకంగా రాగలిగారు, అలాగే బైసరాన్లో అప్పుడు మీకు గుర్తుంటుంది అసలు ఇక్కడ ఈ ట్రెక్కింగ్ జరుగుతుంది, ట్రెక్కింగ్ కాదు హార్స్ మీద వెళ్ళే కార్యక్రమం జరుగుతున్నది, ప్రభుత్వానికి సమాచారం లేదు అన్న వార్త కూడా మనం అప్పుడు చదివాం. బైసరాన్లో ఈ కార్యక్రమం మొదలైనట్టు కూడా సమాచారం లేదని. సో దీనిలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్సు, ప్రభుత్వానికి సమాచారం లేకుండా ఉన్నదా, అలాగే 100 రోజులు వాళ్ళు దేశంలో ఉండుంటే ఇవాళ వాళ్ళని చంపారంటున్నారు, మళ్ళీ దాని మీద గందరగోళం నడుస్తుంది. అధికారిక ప్రకటన లేదు, కానీ నిజంగా చనిపోయిన 3 పహల్గామ్లో మన వాళ్ళని చంపిన ఉగ్రవాదులా లేకపోతే ఎవరన్నది తేలాల్సి ఉంది. బట్ వాళ్ళు 100 రోజులుగా దేశంలో నిజంగా చనిపోయిన వాళ్ళు టెర్రరిస్టులు అయితే, పహల్గామ్లో ఘాతుకానికి పాల్పడ్డ టెర్రరిస్టులు అయితే వాళ్ళు 100 రోజులు భారత్లో తలదాచుకోవడానికి కూడా అనేక మంది సహాయం చేసి ఉండాలి లోకల్గా. సో ఈ అంశాన్ని మాట్లాడితే ఇది పాకిస్తాన్ వెనకేసుకురావటం అవుతుందా, ప్రతిపక్షాలు అడుగుతున్న క్వశ్చన్లో అడగకూడనివి తెలుసుకోకూడని ఏమైనా ఉన్నాయా, ఏం చెప్తారు? సార్, ఇప్పుడు మనకు ఇట్స్ ఎ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్ అండి భారతదేశంలో. అండ్ పర్టికులర్లీ మనకు ఈ ఉగ్రవాద దాడులు ఏదైతే జరుగుతూ ఉన్నాయి అది విత్ రిలీజియన్ తో లింక్ అయి ఉన్నది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. అండ్ పర్టికులర్లీ మనం అనుకున్నట్టు అంత ఈజీ ప్లేన్స్ కావండి, అట్ వెరీ హిల్లీ టెరైన్ అక్కడ. మీరు శ్రీనగర్ లో కానీ, అండ్ దాని మీద చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ కూడా మాట్లాడారు. ఒక వ్యక్తి ఒక అటాక్ చేసుకొని అంటే వాడు ఒక 5 నిమిషాల్లో పరారైపోతాడు, ఆ అడవిలో వెళ్ళిపోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి డెఫినెట్ గా లోకల్ సపోర్ట్ కూడా ఉంది, కొంతమంది డెఫినెట్ గా సహకరిస్తున్నారు. ఎందుకంటే ఒక 4-5 రోజులు పాకిస్తాన్ నుంచి వచ్చాడంటే 4-5 రోజులు వాడు వాక్ చేసుకుంటూ పోవాలంటే ఎక్కడో వాడు తలదాచుకోవాలి, ఎక్కడైనా వాడు భోజనం పెట్టాలి, ఎవరు ఆ లింక్ అయితే ఉంటుంది. ఇది ఒక మతం తోటి ఉంది. ఏంటంటే ఫస్ట్ థింగ్ మతం ఒకటి ఉంది, ఒకటి విద్వేషం ఉంది భారతదేశం పైన. అండ్ దే ఆర్ యూజింగ్ ద రిలీజన్. అంటే వీళ్ళు కాఫీర్లు ఉన్నారు, హిందువులు అంటే కాఫీర్లు, వాళ్ళని చంపితే మీరు స్వర్గానికి పోతారు. వాళ్ళు హిందువులు ముస్లింలు కూడా చంపారు, మీరు మర్చిపోతున్నారు. వాళ్ళకి హిందువులకు సహాయం చేస్తున్న ముస్లింలు కూడా చంపారు. అంటే ముస్లిమ్స్ అంటే జనరల్లీ దోస్ హూ డోంట్ సపోర్ట్ దెమ్. ముస్లిమ్స్ అంటే దే జనరల్లీ వెన్ దే డోంట్ సపోర్ట్ దెమ్ వాళ్ళని చంపేస్తారు. ఓకే, అదే. కానీ జనరల్ గా ఎప్పుడైనా కానీ ఏ ఉగ్రవాది కానీ ఏ నాక్సైడ్ కానీ వాళ్ళు లోకల్ గా ఉండే వాళ్ళని చంపరు. ఎందుకనంటే వాళ్ళకి సహకారం కావాలి, వాళ్ళకి ఆ సపోర్ట్ కావాలి కాబట్టి ఉంటుంది. ఇక్కడ ద క్వశ్చన్ హియర్ ఈజ్ మనం భారతదేశం ఎట్లా అటాక్ చేయాలి, హౌ టు కౌంటర్ ఇట్. అంతేకాని మన అపోజిషన్ గా ఉన్నాం కాబట్టి మనం డెఫినెట్ గా మోడీని బద్నాం చేయాలి, మోడీ ఫెయిల్ అయింది, లేకుంటే భారతదేశం అసలు మనకి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యారు అంటే ప్రతి దగ్గర అయిందండి. మనకి ముంబై అటాక్ ఏం తక్కువ అయిందా అండి? వాట్ వాజ్ నేను అదే అంటున్నాను. కాదు గౌరీశంకర్ గారు, కాబట్టి దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ ద ఒకేషన్ టైం. మనకేంటంటే మనం ఎట్లా హౌ టు కౌంటర్ దట్.
ఇప్పుడు నేను మన న్యూస్ పేపర్ చూసానండి, మనకు అపోజిషన్ లీడర్స్ క్వశ్చన్ చేశారు, ఇట్ లీడర్స్ ఫెయిలరు, లేదంటే వాళ్ళు ఎట్లా వచ్చారు, ఎవరు సపోర్ట్ చేశారు, వాట్ ఆర్ ది మిలిటరీ డూయింగ్, అది ఇది అన్నారు. నేను అదే ఒక పాకిస్తానీ న్యూస్ పేపర్ చూసాను, మీరు కూడా చూడండి, డాన్ అని న్యూస్ పేపర్, డాన్ ఉంది వాళ్ళ నేషనల్ పేపర్ వాళ్ళది. ఒక్క వర్డ్ ఉండరండి వాళ్ళ అగేన్స్ట్ పాకిస్తాన్. దే డోంట్ హ్యావ్ ఎ సింగిల్ వర్డ్. మనం ఇన్ని అటాక్ చేసిన పాకిస్తాన్ లో కూడా వాళ్ళు ఒక్క వర్డ్ రాయాలి దాంట్లో. ఎక్కడైనా నో క్యాజువాలిటీస్. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే గౌరీశంకర్ గారు, ఆ సంఘటన జరుగుతున్నప్పుడు పెహల్గాం ఉగ్రవాదులు మన వాళ్ళ మీద దాడి చేసినప్పుడు కానీ, ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు కానీ, ప్రతిపక్షాలు నాకు గుర్తున్న మేరకు ప్రతిపక్షాలు ఎక్కడ ప్రభుత్వాన్ని శంకించలా, పూర్తిగా అఖిలపక్షం పిలిచినా పిలవకపోయినా ప్రధాని వచ్చినా కాదు. నా పాయింట్ ఒక్క నిమిషం గౌరీశంకర్ గారు, నా పాయింట్ చెప్తాను. సో అప్పుడు పూర్తిగా మేము సంఘీభావం తెలుపుతున్నాం అన్న వెర్షనే వచ్చింది, బై అండ్ లార్జ్ అక్కడక్కడ ఉండుండొచ్చు, నేను కాదంట్లా. ఫస్ట్ పాయింట్. రెండవది, ఆ సంఘటన జరిగి 3 నెలలు 4 నెలలు గడిచాక కూడా లోపాలు ఉన్నాయో లేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు బాంబే పేలుళ్ళు కనుక లోపాలు ఉన్నాయో లేదో మనం సంఘటన జరిగిన ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నాం. అక్కడెక్కడ మన దేశభక్తిని ఎవరు శంకించాల. అలాగే పాకిస్తాన్తో వారప్పుడు 90,000 మంది సైనికులు అప్పగించాం, అది రాంగ్ డెసిషన్ అని మనం చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అక్కడెక్కడ దేశభక్తి మీద క్వశ్చన్ రాలా. కానీ ఇక్కడ దీని గురించి ప్రశ్నిస్తున్నప్పుడు పాకిస్తాన్కి మద్దతు పలుకుతున్నారు, పాకిస్తాన్కి డిఫెన్స్ లాయర్ లాగా వ్యవహరిస్తున్నారు. ఈ భాష ఎందుకు వస్తుంది? సంఘటన జరుగుతున్నప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి, అందులో ఏం సందేహం లేదు. డిస్పైట్ మనకి ఏం చెప్పినా మద్దతు ఇవ్వాలి. సంఘటన జరిగిన 3 నెలల తర్వాత కూడా పార్లమెంట్ లాంటి అత్యున్నత వేదికలో కానీ లేదు పార్లమెంట్ సభ్యులు కానీ కూడా మాట్లాడద్దంటే అసలు లోపాలు ఎప్పుడు సరి చేసుకుంటాం, ఎలా సరి చేసుకుంటాం? అంటే లోపాలు సరి చేసుకోవడం డెఫినెట్లీ, బట్ దీస్ ఆర్ ఆల్ సెక్యూరిటీ మ్యాటర్స్ అండి. ఇట్ కెనాట్ బి రివీల్డ్ ఇన్ ద పార్లమెంట్, అది పబ్లిక్లీ రివీల్ చేయలేము మనం. అక్కడ లోపాలు చాలా ఉంటాయి. లోపాలు డెఫినెట్లీ లోకల్ కోఆపరేషన్ ఉందండి, లోకల్ కోఆపరేషన్ లేని చేయాలి. అక్కడ ఏంటంటే దేర్ ఆర్ గ్రూప్స్, మనకి హిందూస్ కి వైప్ అవుట్ చేయాలి, ముస్లిం డామినేషన్ ఉండాలి అని, అది కూడా ఇంకా మైండ్ సెట్ ఉండాలి. ఇది బయట పబ్లిక్లీ కొట్టి మనకు మీడియాలో వచ్చింది 26 మంది చనిపోయారు, దాని దేర్ ఆర్ విట్నెసెస్ అట్లా కూడా క్వశ్చన్ చేశారు మన వాళ్ళు. ఇప్పుడు ఐ థింక్ సంబడి చిదంబరం గారు అనుకుంటా, అదే వాళ్ళు మన హోమ్ గ్రౌండ్ టెర్రరిస్ట్ ఉండొచ్చు, పాకిస్తాన్ నుంచి రాకపోవచ్చు, కుడ్ బి పాసిబుల్. ఎగ్జాక్ట్. ఆ మాట అన్నందుకే మీరు పాకిస్తాన్ డిఫెన్స్ లాయర్ లాగా వ్యవహరిస్తున్నారని చిదంబరం గారి మీద దాడి. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకు ఎట్లా అంటే పొలిటికల్ డిఫరెన్స్. అదే మాట మీరు అంటున్నారు, ఆ మాట ఉండొచ్చు అన్నదానికి మనకి ఏంటంటే దట్ కుడ్ బి మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బట్ డెఫినెట్లీ ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరుగిట అంటే వాళ్ళకు ఉన్న, ఇప్పుడు మనకి వీ హ్యావ్ టు ట్రస్ట్ అవర్ డిఫెన్స్ పీపుల్, వీ హ్యావ్ టు ట్రస్ట్ అవర్ పోలీస్. వాళ్ళు వచ్చేదంటే వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడేది దే ఆర్ నాట్ ఫ్రమ్ వాళ్ళు మనోళ్ళు లోకల్స్ కారు, బయట వాళ్ళు అని వాళ్ళు చెప్పారు. ఓకే, అనాలిసిస్ వచ్చారు. ఇవాళ 3 చనిపోయారు, దే గేవ్ ఇట్. అండ్ పాకిస్తాన్ has openly claimed that the terrorists who have attacked them are very happy, they are having స్విమ్మింగ్ చేసిన ఫోటోలు కూడా పెట్టారు కదా రీసెంట్ గా. వాళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మీరు చేసే వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నట్టు, భావల్పూర్ లో స్విమ్మింగ్ చేస్తున్నట్టు ఫోటోలు పెట్టారు. కాబట్టి should all see in this kind of situation the country should be united and definitely we should see how we should మనం ఎట్లా కౌంటర్ చేయాలి, ఎట్లా యునైటెడ్ గా ఉండాలి. అంతేకాని the same I don't find anything in the Pakistani newspaper. కాదు సార్, నా ప్రశ్న మీరు మళ్ళీ ఇంకొకసారి, లోపాలు కాదు గౌరీశంకర్ గారు, లోపాలు ఉన్నాయి గౌరీశంకర్ గారు, అగైన్ ఐఎమ్ ఆస్కింగ్, లోపాలు ఉండబట్టే దాడి జరిగింది అనుకుందాం, లేదు లోపాలు ఉన్నాయి అన్న ప్రశ్న ఉంటే లోపాలని ప్రభుత్వానికి ఎవరు చెప్పాలి? ప్రభుత్వం అన్నా తెలుసుకోవాలి, లేదు పార్లమెంటు సభ్యులు పార్లమెంటు వేదికగా చర్చ జరిగితే ప్రతిపక్షాలుగా వాళ్ళకి అనిపించింది చెప్పే ఒక ఇక్కడ ఇది సరి చేసుకోండి. అసలు ఆ చర్చే వద్దు, ఇది మాట్లాడటం కరెక్ట్ కాదు అంటే సార్ ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు రాజధాని గారి స్పీచ్ నేను చూసాను ఇవాళ, తను ఓపెన్ గా చెప్పాడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇట్. మేము రివ్యూ చేస్తా ఉన్నాము, ఎక్కడెక్కడ ఏమున్నాయి, హౌ టు టైటన్ ఇట్. అండ్ ద టెరైన్ ఇస్ ఇట్స్ ఎ వెరీ వాస్ట్ టెరైన్ అండి, ఇట్స్ హిల్లీ టెరైన్. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారి, ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఇంటర్వ్యూ ఉంది, దాంట్లో చూడండి. ఆమె చెప్తుంది షీఈ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఉంది ఆమె మన ఏరియాలో. అయితే ఆమె చెప్తా ఉంది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు
గో అవుట్ ఇన్ దిస్ టెరే, ఒక్కసారి వాడు గుట్టల మీద ఎక్కాడంటే మళ్ళీ దొరకడు వాడు. అంటే ఈజీగా కాదు అది దొరకటము. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు దొరక్కపోవడానికి తప్పు పట్టట్లేదు సార్. వాళ్ళు దొరక్కపోవడానికి ఎవరు తప్పు పట్టక్కర్ల. మన ప్రయత్నం మనం చేస్తుండొచ్చు, ప్రభుత్వం ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తుంది, దానిలో ఏమో సందేహం లేదు. కానీ ఏం జరిగిందన్నది చర్చించే క్రమంలో ఇష్యూస్ చర్చకి రాకుండా, ఇప్పుడు మనం జరిగిపోయిన తర్వాత ఈరోజు కూడా చాలా విషయాలు మనం రివ్యూ చేస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తానే, అధికార పక్షాలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తానే సమాజంగా మాట్లాడుకుంటారు. ఇవాళ పార్లమెంట్లో చర్చకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత కొన్ని అంశాలు ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడాలి? మీరు అన్నారు పార్లమెంట్ లో రాజ్నాథ్ సింగ్ గారు ఒక విషయం చెప్పారు సార్, నేను కూడా విన్నాను. మేము వాళ్ళ స్థావరాలను వెళ్ళి కొట్టాము. మన ఎయిర్ క్రాఫ్ట్ లాస్ ఎంత అంటే స్థావరాలు కొట్టినప్పుడు కొన్ని ఉంటే, కొన్ని ఎఫెక్ట్ అయితే కొన్ని పోతాయి అని చెప్పారు. డెఫినెట్లీ దే షుడ్ నాట్ రివీల్. రాజ్నాథ్ సింగ్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, చిన్న చిన్న విషయాలు ఉంటే వాటిని మనం చూసి చూడనట్టు వదిలేయాలని కూడా అన్నారు. మన 5-6 ఎయిర్ క్రాఫ్ట్ పడిపోయినాయి అనుకోండి, పాకిస్తాన్ క్లెయిమ్స్ మన వేరే వాళ్ళు, మన వాళ్ళు కూడా కొట్టారు అనుకోండి, వీ డోంట్ హావ్ టు రివీల్ దెమ్ అండి. వై షుడ్ వి రివీల్ ఇట్? వై షుడ్ వి రివీల్ రైట్ సార్, మళ్ళీ వస్తాను. వారిలో అవసరం లేదండి. గౌరీశంకర్ గారు మళ్ళీ వస్తాను. రామకృష్ణ గారు, ప్రభుత్వం ఇప్పుడు మన గౌరీశంకర్ గారు చెప్తున్న వెర్షన్ కూడా ఏంటంటే, ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచాలి ఇలాంటి విదేశీ సమస్యల మీద, లేదు టెర్రరిజం మీద, లేదు వేరే దేశంతో యుద్ధ వాతావరణంలో. ప్రతిపక్షాలు ప్రభుత్వం చేసే వాటిని పూర్తిగా నమ్మాలి అని చెప్తున్నారు. మరి ఏంటి కాంగ్రెస్ అభిప్రాయం? సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి అట్లాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి. ఓకే, ప్రభుత్వం మీద విశ్వాసము జరిగిన దాన్ని పక్కన పెడితే, వెరీ ఫస్ట్ మూమెంట్ ఎప్పుడైతే పెహల్గామ్ లో ఆ 26 మందిని చంపేశారో, ప్రతిపక్ష పార్టీలు మొత్తం ముక్త కంఠంతో ఒకే వాయిస్ తో మేము ప్రభుత్వానికి అండగా ఉంటాం, ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా దాన్ని సపోర్ట్ చేస్తాం అనేది క్లియర్ కట్ మెసేజ్ అపోజిషన్ పార్టీస్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అట్లాగే 2 అఖిల పక్షాలు జరిగితే 2 అఖిల పక్షాల్లో కూడా అపోజిషన్ పార్టీస్ మొత్తం కూడా మీరు ఏ డెసిషన్ తీసుకొని ఏ చర్యలు తీసుకున్నా సరే పూర్తిగా సపోర్ట్ చేస్తాం అనేది స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, ఈ చర్చ ఎప్పుడు మొదలైంది అంటే దాదాపు 22 ఏప్రిల్లో ఎప్పుడో జరిగితే మనం 6 ఏప్రిల్ దాకా తాత్సారం చేశాం. అప్పుడు ఇంత లేట్ జరుగుతా ఉంది, మనం ఏం చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని క్వశ్చన్ చేసిందే తప్ప ఆర్మీని శంకించడమో దేశభక్తి లేదంటమో ఇది ఎక్కడ ప్రదర్శించలేదు. మే 7వ తారీఖు ఆపరేషన్ సింధూర్ జరిగింది, ఏప్రిల్ 22 పహల్గామ్ దుర్ఘటన జరిగింది. ఏప్రిల్ 22 పహల్గామ్ జరిగింది, మే 7 దాకా మనం ఆగడం జరిగింది. సో మే 7 ఇన్ని రోజులు మనం గ్యాప్ ఎందుకు ఇచ్చామనేది ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. అట్లాగే ఎప్పుడైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ పైన అటాక్ వెళ్తున్నామో ఆ వెళ్లే సమాచారాన్ని ముందే పాకిస్తాన్ కి చెప్పి మేము టెర్రరిస్ట్ క్యాంప్స్ ను కొడుతున్నాము, మిలిటరీతో సంబంధం లేదు అని జైశంకర్ గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే అంటే మిలిటెంట్ ని పాకిస్తాన్ ని మనం వేరు చేసి చూడలేము, వాడి యొక్క నిధులతో వాడి యొక్క ట్రైనింగ్ తో పూర్తిగా వాడి యొక్క దీంతో ఇప్పుడు ఆయన కూడా చెప్తానే ఉన్నారు, పూర్తిగా పాకిస్తాన్ వాళ్ళ దీంట్లో స్విమ్ చేస్తా కనపడ్డారు వాళ్ళు అది ఉన్నప్పుడు. సో వాళ్ళ పూర్తి అండదండలతో జరుగుతూ ఉన్నప్పుడు యూ కాన్ డిఫరెన్షియేట్ పాకిస్తాన్ అండ్ మిలిటెంట్స్. సో అటువంటి తరుణంలో మేము పాకిస్తాన్ ముందస్తు సమాచారం ఇచ్చి మేము కొట్టడానికి వెళ్ళామనే దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అట్లాగే 21 స్థావరాలను ఎంచుకొని 9 స్థావరాల మీద కొట్టడానికి ఎందుకు ఆ స్థావరాలను 21 స్థావరాలను 9 స్థావరాలకు ఎందుకు తగ్గించారు అనే దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అదే విధంగా మీరు మనం విన్నింగ్ ఎడ్జ్ లో ఉన్న తరుణంలో వాడు మోకాళ్ళ పైన మోకరిల్లాడు, యుద్ధాన్ని ఆపమంటున్నాడు అని వాడు మాట్లాడుతున్న తరుణంలో మీరు వాడి దగ్గర నుంచి తీసుకున్న అంటే కండిషన్స్ మనం ఏం పెట్టాం, వాడి దానికి ఏ దానికి లొంగి మనకి శరణు కోరాడు, మనం ఏం వాడి దగ్గర సంతకం పెట్టించుకున్నాం, ఆ డేటా అంతా భారత ప్రజలకు రావాలి కదా. అంటే విన్నింగ్ ఎడ్జ్ అంటే ఏంటి? మీరు ఏది విన్నింగ్ ఎడ్జ్ అనుకుంటున్నారు రామకృష్ణ గారు? నాకు తెలియదు. అంటే ఆపరేషన్స్ ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉంది, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా మనం కొట్టాము, మనం అనుకున్న టార్గెట్స్ ని రీచ్ అయ్యాము. ఎప్పుడైతే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా వార్ గా అంటే వాళ్ళు మిలిటెంట్ స్థావరాలను మాత్రమే మేము ఎంచుకున్నాము, అది పాకిస్తాన్ వర్సెస్ ఇండియా వార్ గా మారుతున్న తరుణంలో పాకిస్తాన్ మనల్ని రిక్వెస్ట్ చేసింది, ఇంకా మీరు ఆపేసేయండి దయచేసి, మిమ్మల్ని మేము తట్టుకోలేము అనే రాజ్నాథ్ సింగ్ గారు ఇవాళ స్టేట్మెంట్ కూడా మిమ్మల్ని తట్టుకోలేము దయచేసి ఆపండి అని మనల్ని రిక్వెస్ట్ చేసింది అన్నప్పుడు డెఫినెట్ గా మనం విన్నింగ్ ఎడ్జ్ లో ఉన్నట్టు కదా. సో ఆ విన్నింగ్ ఎడ్జ్ లో ఉన్నప్పుడు వాడు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు వాడి దగ్గర మీరు అప్పుడు ఖచ్చితంగా మనం షరతులు పెడతాం. అంటే గతంలో ఏ యుద్ధం జరిగినా కూడా భారతదేశం సే ఫర్ ఎగ్జాంపుల్ 71 యుద్ధమా ఏ యుద్ధం జరిగినా మనం విన్నింగ్ కార్గిల్ వార్ జరిగినప్పుడు కానీ ఏ వార్ జరిగినా
మనం విన్నింగ్ ఎడ్జ్ లో ఉన్నప్పుడు వాడి దగ్గర నుంచి వాడి కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తాం, వాడి దగ్గర నుంచి దానికి సిగ్నేచర్స్ తీసుకుంటాం. సో ఆ రకమైన ఏ రకమైన షరతులకు పాకిస్తాన్ లొంగిందని మనం దీన్ని ఆపేయాల్సి వచ్చింది. విన్నింగ్ ఎడ్జ్ లో ఉన్నాం, ఇన్ని రోజులు మీరు మాట్లాడుతా ఉన్నారు, పిఓకే మేము కలిపేస్తామని మాట్లాడుతా ఉన్నారు, అవకాశం వచ్చింది. ఇప్పుడు మనం విన్నింగ్ ఎడ్జ్ లో ఉన్నప్పుడు మనం ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఒక పక్క నుంచి ఏమంటున్నారు, యుద్ధం అని మాట్లాడుతూనే ఇవాళ రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ చూడండి, భారత్ శాంతి కామక దేశం, భారత్ ఏ రోజు యుద్ధాన్ని కోరుకోలేదు, టెర్రరిస్టులను కొట్టడానికి మాత్రమే మేము వెళ్ళాము. ఈ భాష ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి ఈ భాష వింటా ఉన్నాం సార్ మనం. సో ఇంతకు ముందు ఈ భాష వినలేదు. తర్వాత ఇప్పుడు గౌరీ శంకర్ గారు అనలిస్ట్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇవేది డిస్కస్ చేయవసరం లేదు, ఇవేది మాట్లాడవసరం లేదు, అపోజిషన్ వాయిస్ అండ్ పాకిస్తాన్ లో వాళ్ళ ఇది వాయిస్ ఒకేలా ఉంది అని మాట్లాడుతా ఉన్నప్పుడు 26/11 జరిగినప్పుడు జాతీయ బీజేపీ నాయకత్వం, ఆనాటి బీజేపీ ప్రెసిడెంట్ గాని ఆనాటి బీజేపీ అపోజిషన్ పార్టీ లీడర్ కన్నా ముందు నరేంద్ర మోడీ గారు బాంబేకి వెళ్లి ప్రెస్ మీట్ నిర్వహించి నరేంద్ర మోడీ గారు ఆ రోజు భారత ప్రభుత్వాన్ని ఏం క్వశ్చన్స్ వేశారు, అటువంటి క్వశ్చన్స్ మరి ఆ రోజు ఆయన వేయడానికి ఆయనకి ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది, కానీ ఈనాటి ప్రతిపక్షానికి హక్కు లేదు అని మాట్లాడటం అనేది ఏ ఎండక గొడుగు పట్టడం లాంటిది అవుతుందా అవదా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటది. అదే విధంగా సార్ ఇప్పుడు ఈ ద్వైపాక్షిక చర్చలు జరగాలి, ఏం జరిగినా సరే డిస్కషన్ షుడ్ బి మస్ట్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ అటువంటిది దాన్ని వచ్చి ముందు ట్రంప్ అనౌన్స్ చేయడం ఏంటి, ఆయన మీడియా సెక్రటరీ దాన్ని తర్వాత వెంటనే ట్వీట్ చేయడం ఏంటి, అంటే ట్రంప్ ట్వీట్ చేయడం, ఆయన మీడియా సెక్రటరీ ట్వీట్ చేయడం, విషయం ఈ రకంగా ఉంది నేను ఆపానని చెప్పడం, 1కి 26 సార్లు ఇప్పటికి చెప్పడం, ఈనాటికి ఈ దేశ ప్రధాని ట్రంప్ మాటల్ని ఖండించకుండా దాన్ని మనం భరిస్తూ రావటం. సో మన సార్వభౌమాధికారానికి అతనెవడు వకాల్తా పుచ్చుకొని మాట్లాడడానికి, కాశ్మీర్ మధ్య నేను మీడియేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అతను మాట్లాడడం ఏంటి? సో ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇది ఎంత పక్కన పెడితే సార్, అనుమానాలకు తావు ఇస్తున్నప్పుడు క్వశ్చన్ చేయకూడదు అని మాట్లాడే మేధావి వర్గం ఎవరైనా నా మాటలో మీ మాటలో లేకపోతే రాజకీయ నాయకుల మాటలో పక్కన పెడితే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ మాట్లాడిన మాటలో లేకపోతే చీఫ్ ఎయిర్ మార్షల్ మాట్లాడిన మాటలో ఇవి పరిగణలోకి తీసుకోవాలి కదా. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ మాట్లాడడం జరిగింది, ఫస్ట్ డే మాకు ఇచ్చిన ఇది టార్గెట్స్ కానీ మేము తీసుకున్న వ్యూహం కానీ తప్పింది, తప్పు జరగడం వల్ల వీ హ్యావ్ ఫ్యూ లాసెస్ అని ఆయన స్పష్టంగా అడ్మిట్ చేయడం జరిగింది. సో మీకు ఎవరు సూచనలు ఇచ్చారు, దేని వల్ల మీరు ఆ జెట్స్ కోల్పోవాల్సి వచ్చిన పరిస్థితి? అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ మాట నమ్మాలి కదా, అది కూడా నమ్మొద్దు ఆయన కూడా. కాదు రామకృష్ణ గారు, అంటే ఒకసారి రెండు దేశాల మధ్య ఒక యుద్ధం లాంటి వాతావరణం వచ్చినప్పుడు ఖచ్చితంగా రెండు వైపులా కొన్ని లాసులు ఉంటాయి. సరే, మన లాసులు చెప్పకూడదు అన్నది అయితే నాకు లాజిక్ నాకు అర్థం కాదు. ఒక నిమిషం సార్ అంటే నేనేమంటున్నానంటే ఈ సందర్భంలో తప్ప గతంలో యుద్ధాలు జరిగినప్పుడు పోని 1947 నుంచి 2014 వరకు జరిగిన ఏ సందర్భంలో అయినా పార్లమెంట్ లో, అంటే కార్గిల్ పోనీ బీజేపీ రూల్ చేసిన సందర్భంలో జరిగిన కార్గిల్ వార్ కావచ్చు, లేకపోతే పార్లమెంట్ పైన జరిగిన అటాక్ కావచ్చు, ఈ అన్ని సందర్భాల్లో పార్లమెంట్ కాన్స్టిట్యూట్ చేశారు కదా, చర్చ జరిగింది కదా, లాభం ఏంటి నష్టం ఏంటి, ఎట్లా ఎదుర్కోగలిగాం, ఎక్కడ కట్ట చేయగలిగాం, ఈ చర్చ అంతా జరిగింది కదా. దేశ ప్రజలకు చెప్పారు కదా, దేశ ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు కదా, ఇదిగో వాడు దొడ్డిదారిని వచ్చి మనల్ని ఈ రకంగా దెబ్బతీస్తే మనం ప్రత్యక్షంగా వెళ్ళి ఇది కొట్టడం వల్ల వాడి 20 పోతే మన 3 పోయినాయి, సో వీఆర్ ఆన్ ద హయ్యర్ ఎడ్జ్ అనేది ప్రతి సందర్భంలో చర్చ జరిగింది. ఆ చర్చలో సమాధానం ప్రతి ప్రధాని చెప్పాడు కదా. ఈయనకొక్కడికే అంత ప్రత్యేకత ఏమి, ఈయనొక్కడే మాట్లాడాల్సిన అవసరం లేదని మనం ఆయన్ని ముసుకేసి కూర్చోబెట్టాల్సిన అవసరం వచ్చిందనే చర్చ జరగాలి కదా. రామకృష్ణ గారు మళ్ళీ వస్తారు. బర్నాథ్ గారు 2-3 ప్రశ్నలు మీకు ఇద్దరు మాట్లాడింది మీరు విన్నారు. ఒకటి, దేశంలో ఎప్పుడు నాకు గుర్తున్న మేరకు ఎప్పుడు ఏది జరిగినా కూడా ఒక విదేశీ సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఏ పార్టీలు ఉన్నా, ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, మరొకళ్ళు ఉన్నా, యుద్ధం లాంటి వాతావరణాలు ప్రభుత్వానికి మేము మద్దతుగా ఇస్తున్నాం, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుని చెప్తారు. అది తర్వాత సరే దాని మీద జరిగిన తర్వాత ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత దానిలో లోపాలు ప్రతిపక్షాలు ఆబ్వియస్గా ఎతికే ప్రయత్నం చేస్తే రైటా రాంగా, అందులో రాజకీయం కూడా ఉండొచ్చు, రాజకీయం ఉండదని కూడా మనం అంటానికి లేదు. ఎవరు మాట్లాడినా ఏ సందర్భంలో మాట్లాడినా ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. బంగ్లాదేశ్ విభజనప్పుడు ఏం జరిగింది, పాకిస్తాన్ ఇంకొకటి చైనాతో యుద్ధం అప్పుడు ఏం జరిగింది, బార్డర్లో వాళ్ళు చేత కాకపోయారని ప్రధాని అంటారు, లేదు ఇప్పుడు ఆక్యుపై చేస్తాం చైనా అని ప్రతిపక్షాలు అంటారు. ఇదంతా రాజకీయంగా జరిగే చర్చ. అయితే అత్యున్నత చర్చ జరగాల్సింది పార్లమెంట్. ఇక్కడ 2 అంశాలు మనకి.
దాడి చేసింది టెర్రరిస్టులు అయినా కూడా ఆ టెర్రరిస్టులు పాక్ చెందిన వాళ్ళైనా పూర్తిగా పాక్ ప్రేరేపిత టెర్రరిజం అని మనం ఎప్పుడు మాట్లాడతాం. సో దానిలో మనకేం సందేహం లేదు, వాళ్ళని పాకే ప్రేరేపించింది, పాకే పంపింది అన్నది మన అభిప్రాయం, ప్రభుత్వ అభిప్రాయం కూడా. వాళ్ళు దేశంలోకి వచ్చారు, దాడి చేశారు, వెళ్ళిపోయారో వెళ్ళలేదో మనకు తెలియదు. ఇది ఒకటైతే మనం ఆపరేషన్ సింధూరు టెర్రరిస్టుల మీద మొదలుపెట్టిన టెర్రరిస్ట్ క్యాంపుల మీద మన మీద పాకిస్తాన్ ఆర్మీనే దాడి మొదలుపెట్టింది అఫీషియల్లీ. మన బార్డర్లో షెల్లింగ్లు కానీ మరొకటి కానీ జరిగింది. తర్వాత మనం ఎయిర్ డిఫెన్స్ని కొట్టాం, మనం అప్పర్ ఎడ్జ్లో ఉన్నాం. ఇక్కడ 3 ప్రశ్నలు వస్తాం. ఇది నాకు అర్థం, దీనిలో నేను చెప్పిన దానిలో ఏమన్నా మీకు డిఫరెన్స్ ఉంటే చెప్పండి. ఫస్ట్ పాయింట్, సో 3 సందేహాలు ఏంటంటే, ఒకటి మనం ఇంటెలిజెన్స్ ఎక్కడన్నా ఫెయిల్ అయ్యావా? ఎందుకంటే ఆ బైసరాన్ ఇన్సిడెంట్ కూడా ఇందాక నేను చెప్పినట్టు అసలు అది జరుగుతున్నట్టు అక్కడ గుర్రాల మీద తీసుకెళ్తున్న సంగతి తెలియదన్న వార్త వచ్చింది బయటికి. అది నిజమా కాదా? దేశంలోకి ఈ 3-4 ఏ రకంగా చొరబడగలిగారు? మన బార్డర్ సేఫ్గా ఉందా లేదా? మూడవది, అప్పర్ హ్యాండ్ వచ్చినప్పుడు యుద్ధాన్ని మనం ఎందుకు ఆగాం? 4వ ప్రశ్న, సరే ట్రంప్ మాట్లాడింది, ఆయన నోట్లో మనం నోరు పెట్టగలవా లేదా? ఒక ప్రధాని, ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ దాని ఇవ్వడు కాదు, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అదే దానికి కూడా ఆన్సర్ కావాలి. ఈ 4 మీద పార్లమెంట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందా లేదా? చర్చకి అవకాశం ఇచ్చినప్పుడు ప్రభుత్వ వాయిస్ ప్రతిపక్షాలు చెప్పు, ఆబ్వియస్లీ వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తారు, వాళ్ళ సందేహాలు వాళ్ళు అడుగుతారు. ఆ స్వేచ్ఛ ఉందా లేదా ఏం చెప్తారు మీరు? మొదట మీకు ప్రేక్షకులకు అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీ ముందు ఉంచుతానండి. చరిత్రను ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు వర్తమానం క్షమించదు. వర్తమానాన్ని విస్మరిస్తే భవిష్యత్తే ఉండదు, ఏ తరానికైనా ఏ సివిలైజేషన్కైనా. సో ఒకసారి మనం చరిత్రను చూడాలంటే 1947లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1948 నుంచి పాకిస్తాన్తో అనేక సందర్భాలలో మన అప్పటి గవర్నమెంట్లు ఏ విధంగా హ్యాండిల్ చేసాయి, ఇప్పుడు మనం ఏ విధంగా, అంటే మనకు ఎలాంటి చరిత్ర మనకు వారసత్వంగా వచ్చింది, మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు నేను మీకు 4-5 సందర్భాలు ప్రముఖంగా, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు కొన్ని సమాధానాలు మనకు దొరుకుతాయి. 1948లో 78,000 కిలోమీటర్లతోని పిఓకే జాతిపిత, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ యొక్క జాతిపిత అయినటువంటి నెహ్రూ గారు ఆ రోజు పిఓకేను క్రియేట్ చేయడం జరిగింది. మన ఆర్మీ మన ఆర్మీ కంట్రోల్లోకి వచ్చేసింది. ఆ నైట్ ఇఫ్ హీ సేస్ ఓకే, దెన్ అసలు పిఓకే అనేది ఉండేది కాదు. కానీ ఇఫ్ హీ వాంటెడ్ టు బి ఏ ఫాదర్ ఆఫ్ దట్ పిఓకే నేషన్, అన్ఫార్చునేట్లీ హీ వెంట్ టు యుఎన్ఓ. ఆ సందర్భంలో ఈజ్ ఇట్ నాట్ సరెండర్? రెండో అతిపెద్ద విషయము, సరే 1954లో కావచ్చు, 58లో కావచ్చు, వెస్ట్ పాకిస్తాన్కు సాజరా నాజరా ప్లేసెస్ కానీ, లేకుంటే ఇటు ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ వైపు, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అనేది ఈస్ట్ పాకిస్తాన్ వైపు ఉన్న ఒక మేజర్ చంక్ ఆఫ్ ల్యాండ్, దాన్ని మనము అక్కడ దారాదత్తం చేసాం. ఆ తర్వాత నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయము ఇక్కడ హైలైట్ చేయాలి, ప్రేక్షకులకు అర్థం కావాలి. ఎప్పుడైతే ఒక యుద్ధం కానీ ఒక సంఘర్షణ కానీ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఒక ఒప్పందం జరుగుతుందో, దట్ ఎసెన్షియల్లీ ఇంప్లైజ్ దట్ దెర్ ఈజ్ అ ఫారిన్ హ్యాండ్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు తాష్కెంట్లో అంటే యుఎస్ఎస్ఆర్ మనల్ని పాకిస్తాన్ను పిలిచి కూర్చోబెట్టి తాష్కెంట్ ఒప్పందం చేసింది. సిమిలర్లీ షిమ్లా ఒప్పందము అప్పుడున్న అమెరికా యుఎస్ఎస్ఆర్ కలిసి మన మీద ఒత్తిడి తీసుకొచ్చి షిమ్లా ఒప్పందం జరిపించింది. ఇది ఎంతవరకు ఇది అవునా కాదా అనేది అందరికి తెలిసిన విషయమే. ఆ 2 సందర్భాలలో కూడా మనము ఒక నయా పైసా లాభం పొందకుండా, ఇప్పుడు 1971లో అద్భుతమైన వార్ గెలిచిన తర్వాత 93,000 మంది పాకిస్తాన్ సోల్జర్స్ మన చేతిలో ఉన్నప్పుడు, దాదాపు 13,000 కిలోమీటర్ల ల్యాండ్ మన చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేసామండి? ఆ 2 మనము దారాదత్తం చేసాం సిమ్లా ఒప్పందంలో భాగంగా. మనకేమొచ్చింది అప్పుడు? వాట్ ఈస్ ద గేమ్? క్వశ్చన్ అడుగుతున్నాను సార్. చరిత్రను కాంగ్రెస్ తప్పులు చేస్తే మీరు 100 చెప్పండి, వాటిలో నాకు ఎక్కడ భిన్నాభిప్రాయం లేదు. కాంగ్రెస్ తప్పులు అనట్లేదు సార్, ఇది కాంగ్రెస్ అని అప్పటి ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ హౌ దే హావ్ హ్యాండిల్డ్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీకు వస్తున్న ప్రశ్న కూడా ఇది మన లెగసీ. ఇటువంటి లెగసీ నుంచి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో ఒకసారి అర్థం చేసుకుందాం. ఇప్పుడు ద వెరీ ఫస్ట్ డే ఎప్పుడైతే 22 ఏప్రిల్ రోజు దాదాపు 27-28 మంది మన వాళ్ళను హిందువా ముస్లిమా అని ప్యాంటు విప్పి మరి ఎప్పుడైతే ఎస్పెషల్లీ మగవాళ్ళనే చంపడం జరిగిందో, అప్పుడు దేశం మొత్తం కూడా యునైటెడ్గా, ఇందాక మిత్రులు చెప్తున్నారు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఒక్క తాటి మీద వచ్చి ఎస్ పాకిస్తాన్కి ఇప్పుడు నిజమైన జవాబు చెప్పాలి, రైట్? సో అప్పుడు ఒక 13 రోజుల స్ట్రాటజీ అయిన తర్వాత చాలా సర్ప్రైజింగ్ అటాక్ అక్కడ ఒక 9-10 బేసెస్లో మొత్తం కొట్టిపడేశారు. ఎంతసేపట్లో 23 నిమిషాలలో తుక్కు కింద కొట్టారంటే దాదాపు 178 కిలోమీటర్ల ఎల్ఓసి లోపలికి వెళ్ళి కొట్టి వచ్చారు. ఇందాక అంటే
పార్లమెంట్లో కూడా అనేక మంది కాంగ్రెస్ మిత్రులు ఒకటే క్వశ్చన్, పదే పదే క్వశ్చన్ ఏమడుగుతారు వాళ్ళు, అప్పుడు విమానం కూలిపోయిందా, విమానంలో ఇంకేదైనా పడిపోయిందా, అసలు ఏం క్వశ్చన్ అడగాలి సార్? మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, రాజ్నాథ్ సింగ్ గారు కూడా చాలా అద్భుతంగా ఈరోజు మాట్లాడారు. వారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మనం కూడా అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, అంతకుముందు జనసంఘ్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యుద్ధాలు జరిగినాయి. 1971 వార్ తర్వాత 62 తర్వాత 65 తర్వాత ప్రతిసారి ఆపోజిషన్ పార్టీస్ ఏ రోజు కూడా ఎన్ని విమానాలు విరిగిపోయినాయి, లేకుంటే ఎన్ని తుపాకులు ప్రభుత్వం డిక్లేర్ చేసేది చరిత్ర. ఎనీబడీ కెన్ యాక్సెస్ ఎనీ ఫైల్ నౌ, రైట్? అట్లాంటివి ఏమైనా ఉంటే బయట పెట్టండి. పార్లమెంట్ లో అట్లాంటి చర్చ ఇప్పటివరకు జరిగిందా? నా ప్రశ్న ఏంటంటే అమర్నాథ్ గారు, మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని, ఇక్కడ ఇది కాంగ్రెస్ బీజేపీ అనే కదా, భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల విషయంలో ప్రతిపక్షాలు అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మద్దతు ఇచ్చేయి, తర్వాత ప్రశ్నలు ఇప్పుడు మీరు లేవనెత్తిన ఆ ప్రశ్నలే అప్పటి ప్రభుత్వం చేసిన దానిలో లోపాలు మీరు లేవనెత్తినారు. ఇక్కడ మీ దేశభక్తిని ఎవరు శంకించట్లా, అప్పటి ప్రభుత్వం పార్టీ కాదు ఇక్కడ, అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద ఆ పార్టీ అప్పుడు రూల్ చేసిన పార్టీ దానికి సమాధానం చెప్తా ఉంది. మీరు 90,000 మంది సైనికులు ఎందుకు వదిలేరన్న, సిమ్లా ఒప్పందం అన్న. ఇప్పుడు రామకృష్ణ గారు అడిగింది రెండే ప్రశ్నలు. ఒకటి, మనది మీరు అన్నారు దేశం అంతా అట్టుడికి పోయింది, పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది అనేది మొత్తం నమ్మారు. ఆ సంఘటన పట్ల సమాజం మొత్తం ఒక రకమైన పూనకం పూనుకుంది. ఆ పూనకం పూనుకున్న క్రమంలో అబ్రప్ట్గా యుద్ధం ఆగిపోయింది, మనకి అప్పర్ హ్యాండ్ వచ్చినా మనం ఎందుకు కొట్టాల్సింది ఇంకా కొట్టలేదు, పీఓకేని హ్యాండిల్ చేసుకోలేదు. ఎప్పటి నుంచో బీజేపీ చెప్తున్నది, ప్రభుత్వంగా చెప్తున్నది, మనం 56 అంగుళాల చేత నుండి మరొకటి. ఈ మాట చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతాం. నా పాయింట్ ఎందుకు లక్ష్యం మనం ఇందాక మిమ్మల్ని అదే అడిగాను, టెర్రరిస్టులు ఒక్కళ్ళే దాడి చేయాల, పాకిస్తాన్ కూడా మనం టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసినా పాకిస్తాన్ మన మీద దాడి చేసింది, మన పౌరులను చంపింది, బార్డర్లో షెల్లింగ్ చేసి చంపింది, చాలామంది చనిపోయారు, వార్తలు కూడా వచ్చినాయి, ఇల్లు కూలిపోయినాయి. ఇంత జరిగినప్పుడు ఎందుకు మీరు నెహ్రూని పీఓకే జాతిపిత అన్నప్పుడు ఎందుకు ఆ పీఓకేని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు, ఎందుకు శాంతి వాక్యాలు ఇప్పుడు చెప్తా ఉన్నారన్న ప్రశ్న వాజ్పేయి గారి పాయింట్ కూడా వచ్చింది. వాజ్పేయి గారి హయాంలో వాజ్పేయి గారు ఆ రోజు ఒక చిటికేసి ఉంటే రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, ఒక ఇదేసి ఉంటే మొత్తం అయిపోయేది, కానీ ఆయన కాల్ తీసుకున్నారు వద్దు అని. మంది శాంతికామక దేశం అనుకున్నప్పుడు, అంటే వాజ్పేయి గారు ఆగేస్తే శాంతికామక దేశం, మోడీ గారు ఆగితే శాంతికామక దేశం, కాంగ్రెస్ అప్పుడు శాంతికామక దేశం కాదా అన్న ప్రశ్న రాదా? ఎవరు కాంగ్రెస్ పార్టీని ఆరో తప్పువట్లేదండి. ఇదే మన్మోహన్ సింగ్ గారు ఇదే పార్లమెంట్ లో 2010 తర్వాత వారు మాట్లాడిన మాటలు నేను వింటాను. టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినా సరే మన చర్చలు మాత్రం ఆపొద్దు అని అన్నది ఎవరండి? మన్మోహన్ సింగ్ గారు ఇదే పార్లమెంట్ లో. దట్ ఈస్ అ వెరీ రీసెంట్ యూపీఏ గవర్నమెంట్, వెరీ రీసెంట్ గవర్నమెంట్. ఇప్పుడు న్యూ డాక్ట్రైన్. ఇప్పుడు ఈ రోజు మోడీ గారు చెప్పేది ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఆన్ ఇండియన్ సాయిల్ ఈజ్ ఈక్వేటెడ్ టు వార్ ఆన్ ఇండియా. దిస్ ఇస్ అ న్యూ డాక్ట్రైన్. మేము యాక్సెప్ట్ చేయాలి. ఇంతకుముందు అట్లా లేదు. ఇంతకుముందు ప్రధానమంత్రి ఏం మాట్లాడారు? పార్లమెంట్లోనే మాట్లాడారు మన్మోహన్ సింగ్ గారు. ఏంది మీకు చర్చలు ఎక్కడ ఆపం మనం. టెర్రరిస్ట్ అటాక్ జరిగినా సరే చర్చలు మాత్రం అది రెండు డిఫరెంట్గా చూశారు. కానీ ఇప్పుడు రెండు కలిపాం మనం. ఇప్పుడు ఇందాక రామకృష్ణ గారు మాట్లాడుతూ అంటున్నారు మనం ఎందుకు డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అవి రెండింటిని డిఫరెన్షియేట్ చూస్తే ఫస్ట్ టైం ఒక భారత ప్రభుత్వము చాలా కేటగారికల్గా ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ క్లియర్ చెప్తున్నది ఈ రోజు ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఆన్ ఇండియన్ సాయిల్ ఈజ్ ఈక్వేటెడ్ టు వార్ ఆన్ ఇండియా. అది ఇప్పుడైనా అంటే మీరు అనే పాయింట్ సార్, ఇప్పుడు మీరేమో విదేశాలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, మీరు విదేశాలకి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, ఏది మన పార్లమెంట్ సభ్యులు తీసుకెళ్ళి ఇవ్వచ్చు. జస్ట్ గివ్ మీ అన్ఇంటరప్టెడ్ 30 seconds, నాట్ మోర్ దెన్ 30 seconds నేను ఫినిష్ చేస్తాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్ మీరు పాకిస్తాన్ను కొట్టాలి అంటే దాని డెఫినేషన్ ఏంది? ఎవరిని కొడతా పాకిస్తాన్ కొట్టినట్టు? వాళ్ళ ఆసిమ్ మునీర్ను చంపుతా పాకిస్తాన్ కొట్టినట్ట? వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రిని చంపుతా? అది డెఫినేషన్ లేదు. ఇప్పుడు ఈరోజు ఎక్కడి నుంచి అయితే షెల్లింగ్ జరిగిందో, ఎక్కడి నుంచి అయితే ఆ ఎయిర్ బేసెస్ నుంచి ఏవైతే డ్రోన్స్ వచ్చినాయో ఆ ఎయిర్ బేసెస్ను కొట్టాం మనం. దాదాపు 13 ఎయిర్ బేసెస్ బీజేపీ చెప్పింది అఖండ భారత్ పక్క పెట్టండి, పీఓకే మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, డబ్బు లేదు వీళ్ళకి 100 సార్లు చెప్పారు. సార్ ఈ రోజు మోడీ గారు చెప్పారు అదే విషయం. నేను కాదనట్లేదు కదా, తీసుకోమని ఎవరు చెప్పలేదు సార్. ఇంతకన్నా బెస్ట్ టైం ఎప్పుడు? పీఓకే మేము తీసుకోమని ఎవరు చెప్పలేదు కదా. మరి పద్ధతి ఏంటి చెప్పండి? అదే సార్ ఆ పద్ధతి అదే అంటున్నాను. ఈ రోజు పాకిస్తాన్ ఎప్పుడైతే కాలబేరానికి వచ్చిందో దట్ టాక్స్ ఈజ్ ఆన్. Now for the first time our Prime Minister has categorically told that there are only two things that we'll discuss. One is taking over POK and number 2 is only on terrorism. No talks on Kashmir. చర్చ ఏమైనా జరిగిందా ఆ రెండిటి మీద? వాళ్ళు ఎప్పుడో అప్పుడు చర్చ దాని మీద జరుగుతా సార్. అంటే POK పాకిస్తాన్ మనకి ఇచ్చేస్తదా?
No, I don't know. No. I simply cannot understand. మీరు Simply I cannot understand. యూ కెనాట్ ఓవర్ సింప్లిఫై దట్ ఇష్యూ. ఇక్కడ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని తీసుకునే విధానం ఎవరైనా ఇప్పటివరకు డిఫైన్ చేశారా? లేదు సార్, చేయలేదు కదా, మీకు కూడా తెలియదు కదా, నాకు కూడా తెలియదు కదా. అది కాదు, అది భారతదేశము పాలసీ కాదు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇప్పుడు గాజా తీసుకోవాలంటే ఇజ్రాయెల్ యుద్ధం చేసి సార్ ఎట్లా యుద్ధం చేసుడు కాదు సార్, అక్కడ జరిగిన హోస్టేజెస్ ను తీసుకోవడానికి యుద్ధం చేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ అటాకింగ్ ఫర్ గాజా. సో ప్లీజ్ లెట్ us define that. అంటే పిఓకెన్ తీసుకోవడం ఇట్లా అని ఎవరైనా ఇప్పటివరకు డిఫైన్ చేయలేదు. సో పిఓకెన్ తీసుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంది? పాకిస్తాన్ హ్యాస్ టు కమ్ టు us టు డిస్కస్. అండ్ కేటగారికల్ ఇంకొక పాయింట్ ఏం చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు, ఆపరేషన్ సింధూర్ ఈజ్ నాట్ టోటల్లీ స్టాప్డ్. ఎప్పుడైనా పాకిస్తాన్ ఇంకొక చిన్న చర్య చేసినా కూడా అగైన్ ఇట్ విల్ బి, అది ఎప్పుడైనా ఉంటుంది కదా సార్, అది ఆపరేషన్ కంటిన్యూషన్ ఎందుకు అనుకోవాలి? మామూలు అట్లా కాదు సార్ పాయింట్. పాకిస్తాన్ మన మీద దాడి చేస్తే మనం తిప్పి కొట్టేదానికి దానికి ఒక పేరు కావాలి, ఎప్పుడైనా తిప్పి కొడతాం కదా. మోడీ గారు సార్ ఇక్కడ రెండు విషయాలు మీకు ఇందాక నేను చెప్తున్నాను, అదే మళ్ళీ మనం రిపీట్ చేసుకోవాల్సిన అక్కర ఉన్నది. పాకిస్తాన్ యుద్ధం చేయడానికి ఉగ్రవాద చర్యకు ఇప్పటి వరకు సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుండే ఇండియన్ గవర్నమెంట్ నుంచి. ఫర్ ద ఫస్ట్ టైం 2025 నుంచి వాడు ఉగ్రవాద చర్య అయినా ఒక పాకిస్తాన్ నేషనల్ వచ్చి చిన్న బుల్లెట్తో టుపుక్మన్నా లేకుంటే యుద్ధం జరిగిన ఇవి మూడు ఈక్వల్ గా చూస్తుంది భారత ప్రభుత్వం అని ఫస్ట్ టైం చెప్పడం జరిగింది సార్. పాయింట్ మేము 3 ప్రశ్నలు అడిగాం మిమ్మల్ని. మీరు అది ఫస్ట్ చేయలేదు, మీరు ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేశారు. మీరు చెప్పిన డాక్టర్కి మీరే కట్టుబడాల. ఫస్ట్ నా క్వశ్చన్ చెప్తాను, క్లియర్ స్ట్రైట్గా చెప్తాను. పాకిస్తాన్ మన మీద పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు దాడి చేస్తే రాజ్నాథ్ సింగ్ గారు ఇవాళ చెప్పింది కూడా మేము ఓన్లీ పాక్ టెర్రరిస్టుల మీదే దాడి చేశాము, పాకిస్తాన్ ప్రజలతో కానీ పాకిస్తాన్ దేశంతో కానీ సంబంధం లేదు. పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడైతే షెల్లింగ్ చేసిందో, పాక్ ఆర్మీ ఎప్పుడైతే డ్రోన్స్ పంపించిందో, దెన్ వి హావ్ డిసైడెడ్ అప్పుడు మీరు ఎయిర్ బేస్ ను డిస్ట్రాయ్ చేశారు. అప్పటికి డిసైడ్ అయిపోయింది, ఓకే దిస్ ఇస్ హౌ వి హావ్. క్వశ్చన్ అక్కడే వస్తుంది. అది డిసైడ్ అయిన తర్వాత రెండు ఒకటే డిసైడ్ అయిన తర్వాత ఆపటం మీద ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఎందుకు మీరు ఇందాక అన్నారు అటు నుంచి డీజీసీఏ ఫోన్ చేయగా, డీజీసీ కదా ఆయన, వాళ్ళ మిలిటరీ ఆపరేషన్ డీజీఎంఓ ఫోన్ చేస్తే ఆపేసామని. డీజీఎంఓ రిక్వెస్ట్ చేశారు. వ్యూహాలు ఉంటాయి సార్ యుద్ధాలలో. ఒక వ్యూహం ఏంటంటే లో ఇంటెన్సిటీ వార్, వాట్ పాకిస్తాన్ హ్యాస్ బీన్ డూయింగ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ అక్రాస్ వరల్డ్. ఇప్పుడు గాజా కావచ్చు, అదే గాజా వర్సెస్ ఇజ్రాయెల్ కావచ్చు, యుక్రెయిన్ వర్సెస్ రష్యా కావచ్చు, 3 ఏళ్ల నుంచి వాళ్ళు వార్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం ఏమనుకున్నామంటే దర్ ఇస్ అదర్ వే, క్విక్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, దట్స్ అనదర్ స్ట్రాటజీ. సో విత్ దట్ స్ట్రాటజీ పాకిస్తాన్ కరెక్ట్గా ఫస్ట్ ఒక రోజు 23 నిమిషాలలో, ఆ తర్వాత ఒక గంట సమయంలో కరెక్ట్ రెండే రెండు సార్లు అటాక్ చేసి పాకిస్తాన్ను వాళ్ళు సామాను సర్దుకోవడానికి 5-6 ఏళ్ళు పట్టేంత అంత అద్భుతంగా మన ఆర్మీ పాకిస్తాన్ మీద వాళ్ళ ఎయిర్ బేసెస్ను తునాతునకలు చేయడం ద్వారా పాకిస్తాన్ హ్యాస్ గాట్ వెరీ సీరియస్ హిట్. అది మనం అర్థం చేసుకుంటలేం. మనం నేను కాదు సమాజం మీకు కూడా దాని ఫీడ్బ్యాక్ తెలుసుంటుంది. సమాజం అలా అనుకోలేదు అన్నది ఒక పాయింట్. న్యూ ఏజ్ వార్ఫేర్ లో మీకు అక్కడి నుంచి సైనికులు, ఇక్కడ నుంచి సైనికులు, మనం సినిమాలో న్యూ ఏజ్ వార్ఫేర్ కాదా, ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతుంది, లేకపోతే లో ఇంటెన్సిటీ వార్. నో, దట్స్ నాట్ న్యూ ఏజ్ వార్ఫేర్. అది అనిల్ చౌహాన్ గారు చాలా కేటగారికల్ గా చెప్పారు. సిడిఎస్, దర్ ఇస్ అ బుక్, రీసెర్చ్ జన్సన్ వెరీ రీసెంట్లీ హి హస్ రిలీజ్డ్ ఎ బుక్ ఆల్సో, హి రోట్ ఎ బుక్. వాళ్ళు మీరు అక్కడ న్యూ ఏజ్ వార్ఫేర్ అంటే ఏంది, వాడు అక్కడ ఎక్కడో కూర్చొని సార్ వాడు ఎక్కడో కూర్చొని సింపుల్గా ఒక బటన్ ద్వారా మీకు ఒక 10 లేకుండా ఒక 100 డ్రోన్స్ మీ భారతదేశం వైపు వస్తూ ఉంటాయి. దానిలో ఒక మనిషి కూడా ఉండడు. మీరు ఎవరిని చంపుతారు? దాన్ని అడ్డుకోవాలి కదా. శ్రీనివాసరావు గారు మనం ఒకటి అర్థం చేసుకోవాలి సార్, మన భారత ఆర్మీ చెప్పిన దాని ప్రకారం 28 టైమ్స్ 28 సార్లు వాళ్ళు డ్రోన్ దాడులు చేస్తే 28 సార్లు మనం దాన్ని నిర్వీర్యం చేశామని చెప్పారు. యూ ఇమాజిన్ దెర్ ఇస్ వన్ ఇన్స్టెన్స్ విచ్ ఈస్ కమింగ్ డైరెక్ట్లీ టు ఢిల్లీ. ఢిల్లీ మీదకి వచ్చే డ్రోన్ ను తప్పిపోయి ఒక్కటి మిస్ అయింది అనుకోండి. ఇప్పుడు సార్ చాలా సార్లు చెప్తాం జయాపజయాలను దైవాధీనం. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగి ఆ డ్రోన్ వచ్చి వాడు డైరెక్ట్ ఢిల్లీ మీద సివిలియన్ పాపులేషన్స్ మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఢిల్లీ మీద, పంజాబ్ మీద, అట్లాంటి వాటి మీద
ఒక చిన్న పొరపాటు జరిగింది అనుకోండి, ఏం జరుగుతుందో ఆలోచించండి. వీట్నెస్ సో ఇలాంటి విషయాలను కాదు అమర్నాథ్ గారు, ఇప్పుడు భారత సైనిక పాఠవాన్ని, సైనిక సామర్థ్యాన్ని ఎవరు తప్పట్ల. కాకపోతే ఇప్పుడు అనిల్ చౌహాన్ గారు మాట్లాడింది, సిడిఎస్ గారు, ఇంకా మనం బెటర్ ఎక్విప్డ్ కావాలన్నారు. 100% మనం దాని మీద కొంత చర్చ ఉంటుంది. సార్, కొలాటరల్ డ్యామేజ్ నోబడీ ఇస్ డినయింగ్ కదా, రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు కదా. వాళ్ళు అడుగుతుంది అదే. దీనిలో మనం చెప్పటంలో వాళ్ళే 10 కూల్చాం, మనం 3 పోయినాయి, పోకుండా ఉంటుందని యుద్ధం కాదు కదా. మీరు గెలుపోవటంలో దైవాధీనం ఉన్నప్పుడు కొద్దిగా నష్టం ఉండదని ఎవరు అనుకోరు కదా, నష్టం ఉండదు కదా. అది చెప్పలేదని మీరు చెప్తున్నారు. రామకృష్ణ గారు ఏమన్నారు, రామకృష్ణ గారే కోట్ చేశారు, ఏది మన సిడిఎస్ గారు చెప్పారు అని. ఇంకెవరు చెప్పాలి, ఆయన చెప్పారు కదా ఆల్రెడీ. ఇప్పుడు క్లియర్ గా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, సిడిఎస్ గారు చెప్పారు, కొలాటరల్ డ్యామేజ్ గురించి ఎక్కువ ఫోకస్ చేయకండి, లార్జర్ ఏదైతే గోల్ పెట్టుకున్నామో దాని కాదు సార్. మీరేమో కొలాటరల్ డ్యామేజ్ మీద మీరు ఫోకస్ చేయకూడదు అంటారు, కానీ మీరు 62లో జరిగిన దాని దగ్గర నుంచి 90,000 సైనికులు పట్టు మీరు మాట్లాడొచ్చు. అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఉండాలిగా. 93,000 సైనికులు కొలాటరల్ డ్యామేజ్. కొలాటరల్ డ్యామేజ్ ఇస్ నాట్ 93. On that same day 58 Indian soldiers were taken by Pakistan army as a hostages, and none of them were released. That was a collateral damage, not the collateral damage today we are talking. నేను చెప్తున్నది బోత్ సైడ్స్ ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది అన్నది అంగీకరించడమా, అంగీకరించిన దాని మీద చర్చించడమా, చర్చించకపోవటం అన్నది మీ ఇష్టం. నేను దానిలోకి వెళ్ళాను. అంగీకరిస్తున్నారు కదా, అంగీకరించినట్టు ఏం చేయాలి? రైట్. గౌరీశంకర్ గారు, ఇక్కడ ఫండమెంటల్గా ఒక మాట పిఓకే గురించి చర్చ వచ్చింది. సరే, రేపు పార్లమెంట్లో ఎంత చర్చ జరుగుతుందో నాకు తెలియదు, కానీ అమర్నాథ్ గారు చెప్పిన దాని ప్రకారం పిఓకేని ఆక్రమించుకోవటం అన్నది లేదు. పిఓకే మనకి వెనక్కి రావటం ఉంది, ఆక్రమించుకోవడం అనే పదం కూడా లేదు. బహుశా చర్చల ద్వారానే పాకిస్తాన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఆ చర్చలు జరుగుతాయి. నెంబర్ 1. ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. పాక్ మళ్ళీ మన మీద ఎప్పుడు దాడి చేస్తే మనం రిటర్న్ దాడి చేస్తాం. దీనికి ఆపరేషన్ సింధూర్ కంటిన్యూటీకి ఏమన్నా సంబంధం ఉందా? అది ఎప్పుడైనా మన మీద దాడి చేస్తే తిరిగి దాడి చేస్తాం కదా అన్న ప్రశ్న. గతంలో మీరు జర్నలిస్ట్ కూడా కాబట్టి, గతంలో జరిగిన వార్లలో ప్రభుత్వాలు డిక్లేర్ చేశాయా, ఇదిగో మన వైపు ఇంత నష్టం జరిగింది? తక్కువే చేయొచ్చు. నేను ప్రభుత్వాలు ఎప్పుడు మన వైపు ఒకవేళ ఎక్కువ నష్టం జరిగితే కూడా తక్కువనే చెప్పాలి, ప్రభుత్వంగా తప్పదు అది, ఎందుకంటే మన మొరల్ని పెంచుకోవటం అవసరం కాబట్టి. బట్ అసలు ఏదన్నా ప్రభుత్వం వైపు నుంచి అధికారికంగా ఇంత ప్రాణ నష్టం జరిగింది, ఇంతమంది సైనికులు చనిపోయో, లేదా ఇంత డిఫెన్స్ ఎక్విప్మెంటో లేదా విమానాలు కూలిపోయినాయని ప్రకటించే అలవాటు ఏదైనా ఉందా? ఈ మూటికి ఏం చెప్తారు సార్? మ్యూట్లో ఉన్నారు గౌరీశంకర్ గారు. గో హెడ్, వాయిస్ వస్తుందండి. ఓకే, అది రికార్డ్ లో ఉంటుందండి. అవన్నీ అనాలిసిస్ చేస్తారు, బట్ దే టేక్ టైమ్ టు అనౌన్స్ ఇట్ అండి. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల తర్వాత చెప్తారు. ఇట్ జస్ట్ ఎ నార్మల్ స్ట్రాటజీ అమాంగ్ ద కంట్రీస్. ఇమీడియట్ గా ఏ కంట్రీ కూడా చెప్పదు, భారతదేశం కూడా చెప్పదు, అమెరికా చెప్పదు, చైనా కూడా చెప్పదు. నేను ఒకటి నేను మన జనరల్ శామ్ మానేక్షర్ గారిని ఇంటర్వ్యూ చేశానండి. 1971 వార్, మన చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఫీల్డ్ మార్షల్ గారు శామ్ మానేక్షర్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అడిగే ప్రశ్న నేను కూడా అడిగాను. 93,000 మంది మన సైనికులు ఉంటే మీరు ఎందుకు బార్గెన్ చేసుకొని మన ఆధార్ కాశ్మీర్ ఎందుకు తీసుకోలేదు, దాన్ని బార్గెన్ చేసుకుని పాకిస్తాన్ మన వాళ్ళు ఉన్నారు ఎందుకు తీసుకోలేదు అంటే, we already had a very prolonged war. And second thing, ఇందిరాగాంధీ గారు ఒక టైంలో ఏప్రిల్లో ఎప్పుడు వార్ పోమంటే he refused to go to war. జనరల్ శామ్ మానేక్షా గారు మీరు గూగుల్ చేసినా కూడా యూ గెట్ ఇంటర్వ్యూస్ ఆఫ్ జనరల్ శామ్ మానేక్షా. నేను వెళ్ళా అని చెప్పాడు, నేను అన్ని అరేంజ్ చేస్తాను, నేను ఎప్పుడు కొట్టాలను, మనం గెలవాలన్నా వద్దా ఫస్ట్ ఆలోచించగా ఇందిరాగాంధీ గారిని క్వశ్చన్ చేశారు, డూ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటే. ఎందుకంటే దేర్ ఇస్ ఎ స్ట్రాటజీ, మిలిటరీ స్ట్రాటజీ ఉంటుంది, ఎప్పుడు వెళ్ళాలి. వర్షాకాలంలో పోతే మనం విరిగిపోతాము, మన ట్రూప్స్ ఓడిపోతాము. అండ్ సెకండ్ థింగ్, ద లాట్ ఆఫ్ సివిల్ పాపులేషన్ ఇస్ దేర్, ద లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బీయింగ్ కిల్డ్. లక్షల మంది బంగ్లాదేశ్ మన ఇండియాకి వచ్చారు కాబట్టి దే షుడ్ బి సమ్ స్ట్రాటజీ అని ఇప్పుడు డిలే. అతను అది అప్పుడు అడిగాను నేను, 93,000 మంది మన దగ్గర ఉన్నాక మీరు ఎందుకు ఆధార్ కాశ్మీర్ ఎందుకు తీసుకోలేదు, అప్పుడు ఎందుకు బార్గెన్ చేయలేదు అంటే, ఆల్రెడీ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ఇండియా. ఒకటి వార్, వీఆర్ ఫైటింగ్ ద వార్. సెకండ్ థింగ్, ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా ఉండేది. అండ్ వీ డోంట్ వాంట్ ఓపెన్ ఏ థర్డ్ ఫ్రంట్ ఫ్రమ్ చైనా. వాళ్ళు మళ్ళీ ఓపెన్ కావచ్చు, అందుకే వీ డిడ్ వాంట్ టు డిలే ఇట్. అండ్ అక్కడికి ఆపేసాం మేము. We released 93,000 పాకిస్తానీ మిలిటరీ ఇచ్చేసాం మేము. మన వాళ్ళు కొంతమంది ఉన్నారు పాకిస్తాన్ జైల్లో ఉంటే, కొంతమంది రిలీజ్ చేశారు, 20-30 మంది ఉన్నారంట వాళ్ళు. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు 1965 వార్ లో
లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆల్మోస్ట్ లాహోర్ దాకా వెళ్ళాడు. మళ్ళీ ఎందుకు వచ్చారండి? ఇంటర్నేషనల్ వార్ లో ఉన్నప్పుడు, మన వార్ లో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ప్రెషర్స్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, ఆజాద్ కాశ్మీర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అండి. దే హ్యావ్ ఫార్మ్ ఇండిపెండెంట్ కంట్రీ లాగా ఫార్మ్ చేశారు వాళ్ళు. దే ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఆజాద్ కాశ్మీర్. అండ్ సెకండ్ థింగ్, మనం ఆజాద్ కాశ్మీర్ మీద అటాక్ చేసామనుకో, అక్కడనే అక్సై చీన్ పాకిస్తాన్ కూడా పార్ట్ ఆఫ్ ద కాశ్మీర్ కబ్జాలో ఉంది. చైనా వీళ్ళు ఇంటర్ఫియర్. రేపు పొద్దున చైనా ఒకరికి అటాక్ చేసుకుంటా, పాకిస్తాన్ ఒకరికి అటాక్ చేస్తే డూ థింక్ దట్ వీఆర్ ఏబుల్ టు ఫేస్ ఇట్? 10 రాకెట్ మనం కొట్టేయడం, ఇంకా 10 రాకెట్ల ఎన్ని దగ్గర పడ్డాక 2 రాకెట్లు మనకైతే తాకుతాయి కదా. సో నో కంట్రీ యాక్చువల్లీ ఇన్ ద ప్రెసెంట్ మోడర్న్ ఎరా అండి, నో కంట్రీ వాంట్స్ టు గో ఫర్ ఎ వార్. దే వాంట్ టు గో ఫర్ ఎ లిమిటెడ్ వార్. కాదు సార్, గౌరీశంకర్ గారు మీరు ఫెంటాస్టిక్ చెప్పారు ఆన్సర్, ఫెంటాస్టిక్ ఆన్సర్. కాకపోతే ఇక్కడ రాజకీయ అంశాలు మనకి చర్చ. ఈ రోజుకి కూడా ఆ 93,000 మందిని హ్యాండిల్ చేసిన దాని మీద నరేంద్ర మోడీ గారితో సహా బోల్డ్ అనే సందర్భాల్లో అప్పటి ప్రభుత్వాన్ని టైం ఉండొచ్చు. నేను టైం లేదని అంటలే, మీరు అన్న టైం మీరు ఇప్పుడు వియత్నాం లో వార్లు కూడా ఇప్పుడు అమెరికాలో వస్తాయి పేపర్లలో, వియత్నాం వార్ లో క్యాజువాలిటీస్ ఇప్పటిదాకా రాలేదు. క్యాజువాలిటీస్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లో క్యాజువాలిటీస్ ఎందుకు రావడం లేదంటే, వై America not revealing the casualties in Afghanistan? They don't do it, and because it hurts the ఏ ప్రెసిడెంట్ అయినా కూడా వాడికి ఎఫెక్ట్ అవుతుంది, కంట్రీ వాళ్ళ మోరల్ ఎఫెక్ట్ అవుతారని జనరల్లీ రివీల్ చేయరు. ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ల తర్వాత దే విల్ రివీల్ చేస్తున్నారు. మన భారతదేశం కూడా రివీల్ చేస్తుంది. వీ హ్యావ్ డిఫరెంట్ సీక్రెట్స్, డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటుండే మన దగ్గర. మనం ఎన్ని ప్లేన్లు పోయినాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇంకా పాకిస్తాన్ జైళ్లలో ఉన్నారు, అవన్నీ ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ దే విల్ రివీల్ ఇట్. ఎందుకంటే నేను because I spoke to a lot of generals, I spoke to chief of the army staff, I had visited border areas. ఇంకోటి అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏంటంటే, నేను రీసెంట్ గా వాఘా బార్డర్ వెళ్ళానండి, మన అమృత్సర్. అప్పుడే ఐ స్పోక్ టు సమ్ ఆఫీసర్స్. నేను అడిగాను అప్పటికి ఇప్పటికి చేంజ్ అయింది అంటే, ఒక 10 ఏళ్ల కిందకి ఇప్పటికి అంటే, ఒకప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్ టు అటాక్ పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ రేంజర్స్ కానీ ఎవరైనా షూట్ చేస్తే, ఫైర్ చేస్తే మేము పర్మిషన్ తీసుకోవాలి. ఢిల్లీ క్లియరెన్స్ లేదు, అప్పుడు పర్మిషన్ ఇచ్చేది కాదు. ఇప్పుడు ఏం లేదు, we don't have to seek permission. If there is a firing, if there is some attack, we immediately retaliate. That is the change now. There is instant reaction ఉంది అని ఒక అంటారు. కాబట్టి మనకి క్యాజువాలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది చనిపోయారు, క్యాజువల్ 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత అన్ని బయటకు వస్తాయి. We have already documented. So what about గౌరీశంకర్ గారు, ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఇప్పుడు వాళ్ళు లోపలికి రావటం దగ్గర కానీ లేదంటే వీటి మీద ప్రశ్నలు, సరే ప్రభుత్వం సమాధానం, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు డెఫినెట్గా టఫ్ టాస్క్, ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతుంది వాళ్ళు దేశంలో, మీరు చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్. ఎప్పుడైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మీరు అన్నారు ఒక యుద్ధం జరిగితే చైనా మన యుద్ధంకి వస్తే మనం తట్టుకోగలమా, వాళ్ళ మన 10 కొడితే మన 2 కొడతాం. ఇది కామన్ మ్యాన్ అందరికీ ఉన్నటువంటి ఒపీనియన్, దానిలో ఎక్కడ భిన్నాభిప్రాయం లేదు. కానీ కొన్ని జరుగుతున్నప్పుడు చాలా ఘాటుగా స్పందిస్తూ, దీనికి టైం, మీరు చెప్పిన టైం ఫ్యాక్టర్ కూడా వ్యాలిడ్ పాయింట్నే కాదంట్లా. టైం ఖచ్చితంగా ప్రభుత్వాలు అన్నీ ఓపెన్ రివీల్ చేయకపోవచ్చు, కొంతకాలం తర్వాత బయటికి రావచ్చు, అది సైనికుల మోరేలో మరొకటో కావచ్చు. నేను దానిలో కూడా వెళ్ళట్లా. పాయింట్ ఏంటంటే, మన వైఫల్యాలన్న చర్చ కానీ ఇది ప్రశ్నిస్తే కూడా మరొక అర్థంలో మాట్లాడే ధోరణి కరెక్టా అన్నదే పాయింట్. టోన్ అండ్ టెనర్ సార్, మాట్లాడే తీరు ఉంటుంది. టోన్ అండ్ టెనర్ మనం మాట్లాడుతాం కదా. ఇప్పుడు మనం వీ కెన్ సే 65 వార్ లో ఏమైంది, వీ కెన్ సే 71 వార్ ఇందిరాగాంధీ తను గెలిచింది కదా, గెలిచింది. మన 91 మంది ఎందుకు ఇచ్చేసారు మన ఆధార్ కాశ్మీర్? నెక్స్ట్ క్వశ్చన్ అదే వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ కౌంటర్ ఆర్గ్యుమెంట్, ఐ థింక్ వీ షుడ్ వెయిట్, వీ షుడ్ ట్రస్ట్ అవర్ గవర్నమెంట్, వీ షుడ్ ట్రస్ట్ మన డిఫెన్స్ ఫోర్స్ ట్రస్ట్ చేయాలి. దేర్ కుడ్ బి సమ్ స్ట్రాటజీ, దట్స్ వై దే ఆర్ నాట్ రివీలింగ్ ఇట్. ఇప్పుడు మీరు రీసెంట్ గా చూడండి సార్, జర్నలిస్ట్ మీరు కూడా ఉన్నారు. రీసెంట్ గా అహ్మదాబాద్ లో ప్లేన్ క్రాష్ అయిందండి. ఆల్ విట్నెస్ పోయిందండి. వాట్ వాస్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ద USA అండి? Have you read it? What are the reports? The reports say it is a pilot error and better. Without black boxing కి అనాలిసిస్ చేయకముందే, బికాస్ వాళ్ళ కంపెనీకి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ కంపెనీ సేల్స్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ వేల ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళకు, అది ఎఫెక్ట్ అవుతుంది అని they immediately started dumping them on the pilots. Yes. Even before the reports. కాబట్టి this is the kind of strategies నేషనల్ ఇంటర్నేషనల్ చేస్తా ఉంటారు వాళ్ళు. అండ్ సెకండ్ థింగ్, ట్రంప్ వాంట్స్ టు క్లెయిమ్ క్రెడిట్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు కాంబోడియా దాంట్లో వారు నేనే ఇంటర్ఫియర్ కాదు సార్. ఇక్కడ మీరు గౌరీశంకర్ గారు, ట్రంప్ విషయానికి వస్తే
ట్రంప్ ఎన్నిసార్లు మాట్లాడినా ఇప్పుడు నేను అంటుంది అదే, ఇప్పుడు మనం తల వంచాం విదేశాలు యుఎన్ఓ దగ్గరికి వెళ్ళారు, ఇందాక అమర్నాథ్ గారు చెప్పారు, నెహ్రూ గారే యుఎన్ఓ దగ్గరికి వెళ్ళి అంతర్జాతీయ అంశం చేశారని. అప్పుడు రాజకీయ పరిస్థితులు ఏమున్నాయా, కాలమాన పరిస్థితులు ఏమన్నా మనకు తెలియదు. కానీ ఆ రోజు జనరల్ శామ్ మానేక్షర్ మీరు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అయిపోయినాక మీరు ఒకసారి గూగుల్ పెట్టి చూడండి. ఓకే, జనరల్ శామ్ మానేక్షా గారు హీ వాజ్ వార్నింగ్ నెహ్రూ ఏంటంటే హీ వాజ్ ఇన్ జియోసి ఏదో ఉండేది తను అక్కడ ఏదో కాశ్మీర్ లో. కాశ్మీర్ లో పాకిస్తాన్ ఇంట్రూడర్స్ వస్తున్నారు, మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోతే ఇచ్చేది. అప్పుడు కాశ్మీర్ మహారాజా వాజ్ ఇన్ డైలమా వెదర్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ ఇండియా ఆర్ పాకిస్తాన్ ఆర్ ఇండిపెండెంట్ గా ఉండాలి అని. ఆల్రెడీ పాకిస్తాన్ నుంచి ఇంట్రూడర్స్ వస్తా ఉన్నారు, ట్రైబల్స్ వస్తా ఉన్నారు, పాకిస్తాన్ రేంజర్స్ వస్తా ఉన్నారు. అప్పుడు శామ్ మానేక్షా గారు క్లియర్ గా చెప్పారు నెహ్రూ గారికి, యు వాంట్ కాశ్మీర్ ఆర్ నాట్, యూ టెల్ మీ. అప్పుడు సర్దార్ పటేల్ గారు కూడా అడిగారు, అయితే లేదు నో యూ హావ్ టు టేక్ ఇమీడియట్లీ. అప్పుడు ఇమీడియట్లీ దే సెండ్ మిలిటరీ పంపించారు, ఎయిర్ క్రాఫ్ట్ పంపించారు. అప్పటికే దే హావ్ క్రాస్ ఇన్ టు నియర్లీ 20-30 కిలోమీటర్స్ నియర్ దగ్గర కాశ్మీర్ దగ్గర వచ్చేసారు వాళ్ళు. అండ్ దే హావ్ ఆక్యుపైడ్ దట్ కాశ్మీర్. మనకేంటంటే సార్ ఏమైతారంటే దీస్ ఆర్ ఆల్ మన డిఫెన్స్ మనం ఉన్న మన స్ట్రాటజీ సమ్ ఫెయిల్యూర్స్ హియర్, మనం వాళ్ళు ఫ్లేర్ ఉంటది. ఇట్ ఈస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ఆఫ్టర్ సమ్ టైమ్ దే డెఫినెట్లీ అనాలిసిస్ డిస్కషన్ ఉంటుంది. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న అది సార్. ఇప్పుడు నెహ్రూ గారి విషయం యుఎన్ఓకి ఎందుకు వెళ్ళారే రైటా రాంగా నేను అంట్లా, బట్ వెళ్ళారు, దాన్ని మనం తప్పు పట్టే పార్టీలు దాన్ని తప్పు పడతా ఉన్నాయి. అది భారత సార్వభౌమాధికారిని తాకట్టు పెట్టడం మరొకటో ఏదో మాట్లాడొచ్చు. ఇవాళ ట్రంప్ ఒక అమెరికా జాతీయ అధ్యక్షుడిగా 25 సార్లు మాట్లాడితే భారత ప్రధాని దాన్ని ఖండించాలని ఆశించడం తప్ప నాకు తెలియదు. పిఎం హ్యాస్ సెడ్ నో we have taken decision, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్ అది. జయశంకర్ గారు కూడా చెప్పారు, ఇది గవర్నమెంట్ ఆఫ్ డిసిషన్, పాకిస్తాన్ హ్యాస్ రిక్వెస్టెడ్, పాకిస్తాన్ వారు ఆప్టో సంగతి కాదు, దాని ఖండన ఒకటి రిపీటెడ్లీ ఆయన ట్విట్టర్ లో పెట్టుకుంటా, రిపీటెడ్లీ లేదు నేనే ఆపాను, నాకు నోబెల్ ప్రైజ్ స్పీచ్ కావాలన్నప్పుడు ఏం చేస్తామండి. దానిలో మన కేవలం యుద్ధం అప్పుడు ఒకటే కాదు, నేను వాళ్ళకి వాణిజ్య పరంగా కూడా వాళ్ళకి బెదిరించాను, బ్లాక్ మెయిల్ చేశాను అన్న మాట కూడా అన్నాడు. దానికైనా ఖండించాలి ఆశిస్తారు కదా. ఒకటి సార్, యూ కెనాట్ పికప్ quarrel with a country because we have very good diplomatic ties, business ties ఉన్నాయి కాబట్టి కొన్ని బిజినెస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మన చైనాతో మన చైనా ఎన్వి అంటాం కానీ మాక్సిమం చైనీస్ గుడ్స్ టైం తక్కువ ఉంది. రామకృష్ణ గారు, సో ఇది మీకు కనపడుతున్న పరిస్థితి ఏంటి? భారత ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏం అడగబోతున్నారు పార్లమెంట్లో? రామకృష్ణ గారు సార్, స్పష్టమైన ప్రశ్నలు భారత ప్రభుత్వాన్ని అడుగుతా ఉంది, చాలా క్లియర్ గా అడుగుతా ఉన్నాం. ఇంట్రూడర్స్ ఎలా వచ్చారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా లేదా, అక్కడ సెక్యూరిటీ అనేది పహల్గామ్ లో వేలాదిగా టూరిస్టులు వస్తారన్న మనకి ఇది సమాచారం ఉంది. గతంలో అక్కడ పోలీస్ పహారా ఉండేది, అట్లాగే సిఆర్పిఎఫ్ జవాన్లు ఉండేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు పోలీస్ పహారా లేదు, సిఆర్పిఎఫ్ జవాన్లు లేరు, టూరిస్టులను ఎందుకు అలా వదిలేయడం జరిగింది? వాళ్ళు వచ్చి అంత విచ్చలవిడిగా అంటే వాడు మనల్ని డేటా అడిగి, డీటెయిల్స్ అడిగి, ప్యాంట్లు ఇప్పి, జిప్పులు ఇప్పి అన్ని చెక్ చేసుకొని చేసే అంత సమయం వాడికి చిక్కే అంత అవకాశం మనం ఎందుకు కల్పించగలిగాం? దీనికి బాధ్యత ఎవరిది? ఎందుకు ఆ బాధ్యత ఒక్కరు కూడా తీసుకోవట్లేదు అని ప్రశ్నించినప్పుడు దానికి సంబంధించి ఏ సమాచారం మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ దాదాపుగా అటు అది అధికార పక్షం నుంచి 7-8 మంది సభ్యులు, మంత్రులు కావచ్చు, సభ్యులు కావచ్చు మాట్లాడడం జరిగింది. అదే విధంగా ప్రతిపక్షం నుంచి క్వశ్చన్ చేయడం జరిగింది. చర్చ ఈ దశలో ఈ విషయానికి సంబంధించి ఏ ఒక్కరు కూడా అధికార పక్షం నుంచి సమాధానం ఇచ్చే దానికి అలట్ల దాదాపు 16 గంటలు చర్చ జరుగుతుంది అన్నారు. అంటే మీరేం ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి? అవును సార్, అంటే ఇప్పుడు ఇంతమంది 26 నుంచి 27 మంది చనిపోవడానికి కారకులైన వాళ్ళని మనం పట్టుకోలేకపోయాం. సో పట్టుకోలేకపోయినప్పుడు విజయం ఒక పక్క నుంచి సక్సెస్ సాధించామంటున్నాం. అదే విధంగా ఈ ఇంట్రూడర్స్ రావడానికి మన సెక్యూరిటీ ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా లేదా? సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఏంటి, దానికి ఎవరు దాన్ని ఆదేశాలు ఇచ్చారు, ఎవరు వల్ల వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు? సో దానికి సంబంధించి చర్చ జరగాలి, వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. దాన్ని అంతా వదిలేసి నెహ్రూ గారు 1948, ఇందిరాగాంధీ 1971 ఈ చర్చే మాట్లాడుతూ ఉన్నారు తప్ప
ఇంకా మీరు గమనిస్తే రాజ్నాథ్ సింగ్ గారి వాళ్ళు గంట మాట్లాడిన దాంట్లో దాదాపుగా 40 నిమిషాల పాటు వాజ్పేయి గారి గురించి, ఇందిరాగాంధీ గారి గురించి, వారి గురించే చెప్పుకుంటా ఉండడం సరిపోయింది తప్ప ఈ విషయానికి సంబంధించిన చర్చని ఆయన పాపం ఇంకొక మాట కూడా అన్నారు. 40 ఏళ్ల నా రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద వయసులో నాకు ఎక్కడ అబద్ధం ఆడాల్సిన అవసరం రాలేదు అని ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు కూడా కొంచెం పెద్ద ఆయన అర్థం చేసుకోవాలి మనకు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అనేది. సో ఇటువంటి తరుణంలో దానికి కదా సమాధానం రావాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడ విదేశాలకు చెందిన రాష్ట్రపతులు కావచ్చు, వీళ్ళు జోక్యం ఏమిటి, దాన్ని దేశ ప్రధాని ఎందుకు ఖండించలేకపోతా ఉన్నాడు. తర్వాత ల్యాప్సెస్ కు సంబంధించి సిడిఎస్ లు, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ లు వీళ్ళే ఒప్పుకుంటా ఉన్న తరుణంలో అక్కడ ప్రభుత్వం దీనికి సంబంధించి ల్యాబ్స్ కు సంబంధించి ఇప్పుడు అమర్నాథ్ గారు కూడా ఒక చక్కటి మాట చెప్పారు. ఏమని, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫే చెప్పారు కదా మనకి కొన్ని పోయినాయి అని, ఇంకెవరు చెప్పాలి వీళ్ళకి అంటా ఉన్నారు. ఆయన ఏమో పోయినాయి అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎటువంటి వీళ్ళందరూ ట్వీట్స్ కూడా చదవండి, ఏ నష్టమో జరగలేదని వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. అక్కడ అంటే మిలిటరీ భారతదేశ మిలిటరీ వ్యవస్థ ఏం మాట్లాడుతా ఉందో దానికి భిన్నంగా ప్రభుత్వం మాట్లాడుతా ఉంది. అందుకు మేము క్వశ్చన్ చేయాల్సి వస్తా ఉంది. మేము మిలిటరీని నమ్ముతున్నాం, ప్రభుత్వం ఈ సమాధానం ఎందుకు చెప్పట్లేదు అని ప్రభుత్వం కాదు సార్. డిఫెన్స్ సిడిఎస్ చెప్పింది కరెక్ట్ అనుకుందాం, ఆ మాట ప్రభుత్వం చెప్తే దానిలో తప్పేమని ఉంటుందా? మీ అభిప్రాయం ఏంటి? కాదు సార్, యుద్ధం జరుగుతుంది, 10 విమానాలు వాళ్ళే మనం కూలుస్తాం, మన 2 విమానాలు కూలిపోయే అవకాశం ఉండదా? కూలకుండా ఉంటుందా? ఎస్, డెఫినెట్ గా నేను ఇందాక నుంచి అదే కదా చెప్తుంది. మనం వాళ్ళ 20 కోలు కొట్టాం, మన 3 పోయినాయి. ఎండ్ ఆఫ్ ద డే వాడి మనకన్నా ఒక 17 ఎక్కువ పోయినాయి. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. మన మిలిటరీ ఎంత సక్సెస్ఫుల్ గా వాడి 20 కొడితే మనం 3తో మేనేజ్ చేసుకోగలిగాం అని మిలిటరీకి కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి కదా. సో అన్ని అసత్యాలు, సత్యదూరమైన మాటలు ఈ ప్రధాని ఉన్నప్పుడు ఏమీ నష్టం జరగలేదు, అంత అద్భుతాలే జరిగాయి. భారతదేశాన్ని ఈ ప్రధాని కనిపెట్టాడు. ఆ కలరింగ్ ఇచ్చే ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతా ఉందో దాని వల్ల ప్రజల్లో అనుమానం రేకెత్తుతా ఉంది. ఈవెన్ మిలిటరీ కూడా కొంత అనుమానానికి గురయ్యే. వాజ్పేయి గారి హయాంలో కార్గిల్ వారు జరిగినప్పుడు పెద్ద ఇంత రాజకీయ రాద్ధాంతం జరిగింది. సరే, అల్టిమేట్గా అప్పుడు ఏ వారు జరిగినా అప్పుడు ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే దానివల్ల వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అది చేరకపోయినా కూడా ఇంత చర్చ జరగదు. బట్ ఇప్పుడు అంత చర్చ జరుగుతుంది, టైం తక్కువ ఉంది. రాకేష్ గారు మన్నించాలి. అంటే శ్రీనివాసరావు గారు, నేను ఇందాక చెప్తాను, యాక్చువల్గా ఈ 22 ఏప్రిల్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ 2-3 డేస్ తర్వాతనే వెంటనే ఏం జరిగిందంటే ఖర్గే గారు హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ గవర్నమెంట్. ఏం అడిగారు? దాన్ని మనమే కాదు, ఈవెన్ పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్, పాకిస్తాన్ డీజీఎంఓ ప్లే చేశాడు. ఎవరైనా ప్లే చేసాడు వేరు, పాకిస్తాన్ ప్లే చేయడం వేరు సార్. మనం అడగడం వేరు, మన ప్రభుత్వాన్ని మనం అడగడం అనే మనకు హక్కు ఉన్నది. కానీ పాకిస్తాన్ వాళ్ళు యూజ్ చేసుకునేంత పరిస్థితులలో మనం క్వశ్చన్ చేయడం అనేది, దట్ టు వెన్ యు ఆర్ మిడిల్ ఆఫ్ ద వార్. ఇది ఇప్పుడు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూడా పాకిస్తాన్ లో పోస్టర్ బాయ్స్ అయినారు మీడియాకు. ఆ మొత్తం ఆ వారం రోజులు కంటిన్యూస్ గా వాళ్ళ డైలాగులు వాళ్ళు మాట్లాడింది. మీరు ఇందాక అంటున్నారు కదా, వాళ్ళు అసలు క్వశ్చనే చేయలేదని. సార్ నేను ఒక మాట ఇందిరాగాంధీ గారైనా ఆ ఇద్దరి సమయంలో, లాల్ బహదూర్ శాస్త్రి ముగ్గురు సమయంలో వార్స్ వచ్చినాయి ఇండియాకు. అంటే రీసెంట్ వార్స్ పక్కన పెడితే ఆ 3 సమయాలలో కూడా ఏ రోజు కూడా అప్పుడున్న జనసంఘ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఏ రోజు కూడా ఆ సమయంలో ప్రభుత్వాన్ని నిందించడము, ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలని సలహాలు ఇవ్వడం చేయలేదు. సో దట్ వీ హావ్ టు యాక్సెప్ట్. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ మీరు అన్నారు వార్ స్టార్ట్ కావాలి, అప్పటికి ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గురించి చర్చ వచ్చింది సార్. ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కరెక్ట్, రామకృష్ణ గారు ఇందాక అంటూనే అక్కడ 1000 మంది అసలు ఇంకా ఆ సమయంకు అంటే ఆ డేట్లకు పహల్గామ్కు ఇంకా అలో లేదు. మే తర్వాత పూర్తి చేస్తే అసలు సార్ ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా. 26/11 అప్పుడు
రెండో రోజుకే నరేంద్ర మోడీ గారు అక్కడ దిగారు, మూడో రోజు ఇంకా అక్కడ ఆపరేషన్ జరుగుతా ఉంది. ఆయన ప్రెస్ మీట్ సార్ ఇప్పుడు పహల్గాం విషయానికి వచ్చినప్పుడు పహల్గాం దగ్గరికి ఆ 25 మందో లేకుంటే 100 మంది ఇల్లు ఉంటారు. ఆ 100 మంది వెళ్ళడానికి అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ ఆ డేట్లలో అలో చేయరు, లేకుండా పోలీసులు ఉండేటి వాళ్ళే. నార్మల్గా ఇప్పుడు మీరు వెళ్ళినా ఒకవేళ ఇప్పుడు అలో నౌ పీపుల్ ఆర్ అలోయింగ్ టూరిస్ట్ ఇన్ పహల్గాం. ఇఫ్ యూ గో నౌ అక్కడ థౌజండ్స్ ఆఫ్ పోలీస్ మెన్ ఉన్నారు. గవర్నమెంట్ దాన్ని ధృవీకరించలేదు సార్. ఒక్క నిమిషం సార్ ప్లీజ్, నన్ను మీరు చెప్పేది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మే సార్ అర్థమైతలేదు ఏంది రాంగ్ ఇన్ఫర్మేషన్, ఏంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి రామకృష్ణ గారు? సార్ అక్కడ పూర్తి స్థాయిలో టూరిస్టులు రావచ్చు అని ప్రభుత్వం పూర్తిగా ఆహ్వానం పలకడం జరిగింది. అక్కడ అక్కడ తప్పు సార్, అది లేదు అసలు డిస్కషన్ పాయింట్ కాదు. నేను అనేది ఏంటంటే అక్కడికి కొంతమంది వెళ్ళారు యాజ్ ఎ ట్రయల్ అంటారు, ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లో వెళ్ళడం జరిగింది. సరే అక్కడ వేరే వేరే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సరే అవన్నీ మనకు తెలియదు కాబట్టి మనం న్యూస్ ఛానల్లో మాట్లాడే ఇన్ఫర్మేషన్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ ఏది జరిగినా మీకు ఇక్కడ ఇంటర్నేషనల్ అప్పటికి ఇంటర్నేషనల్ జోక్యం అనేది చాలా విరివిగా ఇండియాలో జరుగుతుండే, అది ఇప్పుడు లేదు. రైట్, అది కాదులేండి. మీరు విదేశాలకి పంపించి చెప్పింది ఇంటర్నేషనల్ జోక్యం, వాళ్ళకి వివరణ ఇచ్చుకోవాలి. మనం వివరణ ఇచ్చుకోలేదు సార్, వివరణ ఇచ్చుకోలేదు. దట్స్ కాల్డ్ క్యాంపెయిన్, దట్స్ నాట్ ఎక్స్ప్లనేషన్. వివరణ ఇచ్చుకోవడం కాదు, ఎవరు అడగలేదు. మనం యుద్ధం ఆపాము, మనం యుద్ధం ఆపలేదు. అసలు పాకిస్తాన్ సార్ ఇక్కడ మీరు ఎట్లాంటి క్వశ్చన్ వేస్తున్నారంటే సార్ పీఓకేను తీసుకోవడము మీకు చేత కాలేదు అన్నట్టు మీరు చెప్తున్నారు. పీఓకే తీసుకునే పద్ధతి ఏందో నాకు తెలియదు, ఎవరికి తెలియదు కదా, దానికి ఏం డెఫినేషన్ లేదు కదా అని నేను అంటున్నా. ఎందుకంటే పీఓకేను తీసుకునే పద్ధతి ఏంది, మీరేమంటున్నారు యుద్ధం చేసి తీసుకోవాలంటున్నారు, దానికి సందర్భం రాలేదు. బీజేపీ 100 సార్లు చెప్పింది సార్. ఈ దేశంలో ఎప్పటికైనా ఫ్యూచర్ లో పీఓకే భారతదేశంలో కలిసే అవకాశం ఉన్నదంటే అది ఓన్లీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ బీజేపీ. ఓకే రైట్. మొత్తానికి పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పహల్గాం దాడి గురించి చర్చ జరుగుతుంది. అది ఏ మేరకు సఫలీకృతం అవుతుంది, ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ఇంటెలిజెన్స్ వైఫల్యానికి సంబంధించి ఏదైనా కొంతన్నా స్పష్టత వచ్చే అవకాశం ఉందా, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సరిచేసుకునే మార్గాల్ని అటు అధికార పక్ష ప్రతిపక్షాలు కలిసి శోధించగలుగుతాయి అన్నది ప్రశ్నార్థకం ఉంది. చర్చలో పాల్గొన్న అమర్నాథ్ గారికి, రామకృష్ణ గారికి, అలాగే గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.